హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుమ్. ఈరోజు నా కిచెన్లో గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 8 వరకు పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే మనం ఇప్పుడు ఒక కట్ట వరకు పుదీనా, ఒక కట్ట కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ముందుగానే 1/2 kg చికెన్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో ఈ చికెన్లో మనము ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ మిశ్రమం అంతా యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు చిటికెడంత పసుపును యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, రుచికి తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో అరచెక్క నిమ్మరసం అనేది ఇలా మనం పిండుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మనం ఇలా హ్యాండ్తో మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని గుప్పెడంతా ఫ్రైడెడ్ ఆనియన్స్ మనము యాడ్ చేసుకొని ఒకసారి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు ఈ మిశ్రమాన్ని మనము సైడ్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీ కోసం మనము రైస్ అనేది 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. సో ఈ రైస్ అనేది మనము ఒక 2 to 3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకొని 30 మినిట్స్ మనము సోక్ చేసుకోవాలి. సో ఒక బాండీ తీసుకొని ఇందులో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. సో ఒక 2 పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఈ వాటర్ అనేది మనము మరగనివ్వాలి. సో ఈ వాటర్ మరిగే లోపల మనము చికెన్ కుక్ చేసుకుందాము. సో ఒక బాండీ తీసుకొని ఇందులో 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు మనము కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టార్ ఫ్లవర్. సో ఇదంతా మనము ఒక 30 సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో మనము స్పూన్తో కలుపుతూ ఈ చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. సో ఇందులో చిటికెడంతా మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. సో ఇలా కలుపుకుంటూ మనము చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ వాటర్ అనేది మరుగుతున్నాయండి. సో ఇందులో మనము 30 మినిట్స్ బిఫోర్ సోక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న రైస్ని మనము ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. సో రైస్ అనేది మనము 90% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో రైస్ 90% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు 1 లేయర్ చికెన్ అండ్ 1 లేయర్ మనము కుక్ చేసుకున్న రైస్ ఇలా వేసుకుంటూ మనం 2 లేయర్స్ వేసుకోవాలి. సో ఇలా 2 లేయర్స్ వేసుకోవాలి. ఇందులో పైనుండి మనము కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ మిల్క్లో యాడ్ చేసుకొని
ఇలా పైనుండి మనము వేసుకోవాలి. సో చూడండి, సెకండ్ లేయర్ కూడా మనం ఇలా కొన్ని చికెన్ పీసెస్ వేసుకోవాలి. దీనిపైన మనము రైస్ వేసుకొని ఈవెన్గా చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం సైడ్స్ నుండి ఫుడ్ కలర్ అనేది మనము యాడ్ చేసుకొని కొన్ని ఫ్రైడెడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు గీ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న దానికి మూత పెట్టేసి మనము దీనిపైన ఏదైనా కొంచెం బరువున్న వస్తువు పెట్టేసి ఒక 15 to 20 minutes దమ్ ఇవ్వాలి. సో చూడండి, సింపుల్గా ఈజీగా గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Radiant Naira YouTube channel.